పలాసలో వజర్పుత్తూరు మండలం కానీ మనస మండలం కానీ పలాస కాసేపు మున్సిపాలిటీ కానీ పలాస మండలంలో కానీ సుమారు ఈ 4-5 ఏరియాలకు సంబంధించినటువంటి ఆటోలు సుమారు 5,000 మంది ఆటోల ద్వారా జీవనోపాధి సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల ఫిట్ సర్టిఫికేట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ శ్రీకాకుళంకి రమ్మని చెప్తుంది, జిల్లా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పలాస నుంచి ఒక ఆటో కార్మికుడు శ్రీకాకుళం వరకు హైవేలో వెళ్ళాలంటే ఆయనకి ఎంత వ్యయ ప్రయాసాలు, ఎంత ఇబ్బంది, ఇటువంటి చర్య ఎందుకు తీసుకున్నారు? అసలు ఖచ్చితంగా ఎంబీఏ ఆఫీస్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎందుకు మరి పలాసలో ఉన్నారు? గతంలో ఎక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంటే అక్కడే ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చే ఆచారం గతం నుంచి నడుస్తుంది. ఇప్పుడు సడన్గా ఈరోజు పలాసలో ఎంబీఐ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఉన్నా సరే అది పట్టించుకోకుండా శ్రీకాకుళం రమ్మంటున్నారు. ఇది నాట్ ఓన్లీ పలాస, ఇచ్చాపురం నియోజకవర్గం కానీ, టెక్కెలి కానీ, పాతపట్నం కానీ, లేకపోతే ఆమదాలవలస కానీ, నర్సన్నపేట కానీ, శ్రీకాకుళం కానీ, ఈ అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు హైవే మీద ఎక్కి రావాలంటే ఒక నియోజకవర్గంలో 5,000 నుంచి 6,000 ఆటోలు ఉంటే దాదాపు 40,000-50,000 ఆటోల మీద బతుకున్నటువంటి కార్మికులకి ఎంత అన్యాయం ఇది. ప్రభుత్వం స్పందించాలి తక్షణమే. దీనిపై ఎక్కడ ఇదివరలో ఉన్నట్టే ఎక్కడ ఆటోలు అక్కడే ఫిట్ సర్టిఫికేట్ తీసుకునే విధానం కల్పించాలని, ఆటో కార్మికులకి న్యాయం చేయాలని. ఇది చాలా బాధాకర విషయం అని. ఒక ఆటో హైవే మీద వెళ్తే ఎంత ఇబ్బందికి గురవుతుంది. హైవే ఎందుకోసం ఉంది? ప్రజలు తిరగడానికి, రవాణా సౌకర్యాల కోసం. కానీ ఈ ఆటోలన్నీ హైవే మీద శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది, ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు? దయచేసి ఆటో సోదరులకి ఇబ్బంది కలిగించకుండా, ఏదో నేను రాజకీయంగా మాట్లాడుతున్న మాట కాదు, ఖచ్చితంగా నాకు బాధ అనిపించింది. ఈ విషయాలు నేను విన్నాను. నాకు ఆటో కార్మికులు చాలామంది నా దగ్గరకు చెప్పారు ఈ విషయం జరుగుతుంది సార్ అనేసి. దీని మీద మంచి హృదయంతో ప్రభుత్వం ముందుకు వచ్చి పూర్వంలాగే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంబీ ఇన్స్పెక్టర్ ఉంటే ఆ నియోజకవర్గంలో ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లా చేయలేని పక్షంలో మరి మేము ఆటో కార్మికులు జరిగిన నష్టాన్ని రోడ్డుపై ఎక్కాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీనిపై ఆటో కార్మిక సోదరులందరికీ నా వంతుగా వాళ్ళందరి తరఫున నేను పోరాటం చేస్తాను. వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ముందుండి పోరాటం చేస్తాను. మీ సమస్య పరిష్కారమైనంత వరకు మీ ముందు నిలబడతానని కోరుకుంటున్నాను. ఈ నా విజ్ఞప్తిని ప్రభుత్వం విన్నపంగా తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ ఇదివరలో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లో బ్రేక్ ఇక్కడ పలాస డివిజన్లో అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే అది శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్కి పంపిణీ చేయడం విధంగా జరిగింది. దీని మీద ఎమ్మెల్యే గారికి ఇదివరలో చెప్పున్నాం. దీనిలో ప్రత్యేకించి పక్క నియోజకవర్గం బెందాల అశోక్ గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆ విధంగా ప్రస్తావించి కేంద్రంతో ఒప్పించి మన జిల్లాకి రావాల్సిన బ్రేక్ ఇన్స్పెక్టర్స్ మళ్ళీ పలాసలో ఉంచడం యథావిధిగా కొనసాగించాలని ఆవిడకి వినతి పత్రం ఇచ్చాము. దీనికి సంబంధించినవి కాకుండా హైవేకి 60 కిలోమీటర్ దూరంలో ఇదివరలో ఎక్కితే బండి మీద కేసు రాస్తామని ఆ గవర్నమెంట్లో మాట్లాడారు. మరి ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఇది కూడా అదే విధంగా కొనసాగితే ఆటో వాళ్ళ జీవన పరిస్థితి ఏమవుతుంది? అంతేకాకుండా పలాస జిల్లా అన్నారు, పలాస కేంద్రంగా మారుస్తామన్నారు. పలాస జిల్లా కేంద్రం మరి దేవుడుగా ఇప్పుడు ఉన్న ఆఫీసుని అక్కడ తీసుకెళ్ళిపోతే ఆటో వాళ్ళ జీవనం సార్ లేట్ అవుతుందో దీని మీద ప్రత్యేకంగా కేంద్రంతో ఒప్పించి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు అయితేనేమి, రాష్ట్ర మంత్రులు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి అసెంబ్లీలో దీని మీద ప్రస్తావించి ముఖ్యంగా తీర ప్రాంతంగా అనుకోని జీవనోపాధి సాగిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ ఒక్క వెసులుబాటు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఆయా ప్రాంతాలకి ఇదివరకు ఎక్కడెక్కడ ఆఫీసులు కొనసాగించాయో ఆయా ప్రాంతాల్లో కొనసాగించి మాకు న్యాయం చేస్తారని ప్రత్యేకంగా మేము ఆటో యూనియన్గా మేము కోరుకుంటున్నాం. మన ఈ ఆటో కార్మికుల యొక్క జీవనభృతి చాలా దుర్బలంగా ఉన్నది. ఎందుకంటే ఎన్నో వేల నుండి ఈ ఆర్టీఓ ఆఫీస్ అనేది మా ప్రతి 2-3 మండలాలకి ఒకటిలాగా ఉండేవి. అదే ఇప్పుడు ఏంటంటే కొత్తగా జీవో తెచ్చి ఈ ఆర్టీఓ కార్యాలయాన్ని మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్కి బదిలీ చేయడం వల్ల మా ఆటో ఏ కాగితాలు చేయించాలన్నా, ఫిట్నెస్ చేయించాలన్నా చాలా కష్టంగా ఉన్నది. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు అదే ఫిట్నెస్కి వెళ్ళాలంటే వారము నెల పడుతుందట. అక్కడికి వెళ్ళి అంత వెయిట్ చేయాలన్నా మేము కార్మికులము జనజనం కుటుంబం పోసుకుని కష్టంగా ఉన్నది. చూస్తే మాకు కార్యక్రమం ఏ విధంగా ఆదాయం లేదు. ఈ ఆదాయం లేని సమయంలో ఈ విధంగా గవర్నమెంట్ పిడుగుపాటు వార్త తెచ్చి మా ఆటో కార్మికుల జీవన వృత్తిని కోల్పోవడానికి చాలా
ఆటంకం కలిగిస్తున్నారు, జీవనభృతి కోల్పోతున్నది. కాబట్టి మాకు ఎప్పటి వల్లే ఈ ఆర్టీఓ ఆఫీస్ అనేది పలాసలో ఉండేది, మా పలాసకు సంబంధించి. అలాగే అక్కడ ఉంటే మాకు అందుబాటులో ఉంటుంది. 120 కిలోమీటర్లు దూరం వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న సమస్య, మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారు మా కుటుంబాలందు దయతలిచి ఎప్పటి వల్లే ఈ ఆర్టీఓ కార్యాలయం ఉంది ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఏర్పాటు చేసి మా కార్మికుల్ని బ్రతుకుతెరువును కాపాడవలసిందిగా ఈ విధంగా ఇది మూలంగా తెలియజేస్తున్నాము.